హలో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోర్. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం పాటింగ్ మిక్స్ అంటే కుండీలో మనం ఉపయోగించే పాటింగ్ మిక్స్ గురించి తెలుసుకుందామండి. మనం మొక్క నాటడానికి మట్టి కావాలి, సాయిల్ అంటాం కదా, మట్టి కావాలి. భూమి మీద నాటడానికి మనం మట్టిలో కొంత ఎరువు కలుపుకుని నాటుకుంటే చాలు. అదే కుండీలో పెట్టుకోవాలంటే, అది టెర్రస్ మీద పెట్టుకోవాలంటే బరువు ముఖ్యమైన సమస్య అవుతుంది. బరువుతో పాటు తక్కువ మట్టిలో పెట్టడం వల్ల మట్టి త్వరగా ఎండిపోయి అది ఒక సమస్య తయారవుతుంది అన్నమాట. కాబట్టి కుండీల్లో మొక్కలు పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే మట్టి మిశ్రమం తయారు చేసుకోవడానికి ఒక్కో రకం మొక్కకు ఒక్కోలా మిశ్రమం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రకం అంటే ప్రతి మొక్కకు అని కాదు, కొన్ని రకాల మొక్కలకు కొన్ని విధాలుగా మిశ్రమం కలుపుకోవాలి. చాలామంది యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అని చెబుతుంటారు కదా, అంటే చాలా రకాల మొక్కలకు ఉపయోగపడే విధంగా ఒక రకమైన మిట్ట మిశ్రమాన్ని తయారు చేసుకోవడం అనమాట. ఇది 90% మొక్కలకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మరీ వివరంగా కాకపోయినా చాలా వరకు మనం జనరల్గా వాడే మొక్కలను బట్టి వాటి మట్టి మిశ్రమాలు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. ఓకే అండి, ఈ మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్కి కొత్త వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి గారు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ నొక్కండి. అలాగే దాని మీద ఒక ఆల్ అని చెప్పేసి మరొక గంట వస్తుంది, అది కూడా నొక్కితే నేను కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు యూట్యూబ్ వాళ్ళు తెలియజేస్తారు, నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదండి అంటున్నారు, ఆ విధంగా చేస్తే మీకు కంపల్సరీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే అండి, మనం చెప్పుకునేది ఏంటంటే యాక్చువల్గా ఈ మట్టి మిశ్రమాలు ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, ఏ మొక్కలకి ఏ రకమైన మట్టి మిశ్రమం ఉపయోగిస్తారనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వస్తే మొదటి రకం ఏంటంటే అన్ని రకాల కూరగాయలకి, పాదులకి, అన్ని రకాలకి అంటే 90% మొక్కలకు ఉపయోగపడే విధంగా యూనివర్సల్ సాయిల్ ఎలా తయారు చేస్తారో ముందు చెప్పుకుందాం. నేను ఒక 10 లీటర్స్ పాట్లో, ఒక 10 లీటర్ల కుండీలో పట్టే మట్టికి ఏ విధంగా మిశ్రమం తయారు చేసుకోవాలనేది చెప్తాను. దీనికి ముందు మనం ఒక చిన్న డబ్బాలంటే తీసుకోవాలండి. ఏదైనా ఒక కొలత, నేను 1 లీటర్ కొలతను తీసుకుంటున్నాను. ఇది 1 లీటర్ కొలత. ఈ లీటర్ కొలతను ఉపయోగించి దీన్ని ఒక యూనిట్ అని చెప్తాను నేను. ఒక యూనిట్ అంటానంటే 1 లీటర్ అన్నమాట. దీన్ని ఉపయోగించి 10 లీటర్ల కుండీలో పట్టే మట్టిని ఎలా చేసుకోవాలి. ఫస్ట్ యూనివర్సల్ సాయిల్కి ఫస్ట్ ఏం చేయాలంటే గార్డెన్ సాయిల్ 4 యూనిట్లు తీసుకోండి. గార్డెన్ సాయిల్ అంటే అది ఎర్రమట్టి, నల్లమట్టి ఇలాగని కాదు, గార్డెన్లో మనకు దొరికే సాయిల్ మట్టి అంతే. అయితే జిగురుగా ఉండకూడదు, అది జిగురుగా లేకుండా ఉన్నటువంటి మట్టి అనమాట, అది తీసుకోండి. నెక్స్ట్ కంపోస్ట్ కానీ, యానిమల్ మెన్యూర్ కానీ, పశువుల ఎరువు కానీ 3 యూనిట్లు తీసుకోండి. 3 యూనిట్లు కంపోస్ట్ కానీ, బాగా చివుకన పశువుల ఎరువు కానీ తీసుకోండి. నెక్స్ట్ అలాగే కొబ్బరి పొట్టు, కోకోపీట్ అంటారు, అది 1 యూనిట్ తీసుకోండి. యూనిట్ అంటే చెప్పాను కదా, 1 లీటర్ అని చెప్పేసి 1 యూనిట్ తీసుకోండి. దీంట్లోనే ఇంకొక యూనిట్, లేకపోతే ఇందులో 50-50 అంటే కొబ్బరి పొట్టు 50, హస్క్ అంటే ఏంటంటే బియ్యం దంచిన ఊక ఉంటుంది కదా, ఆ ఊక కలపండి. ఆప్షన్ ఇది, లేకపోతే కొబ్బరి పొట్టు ఒకటి వేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మీరు ఇంకా కలపాల్సిందంటే వేప చెక్క పొడి, ఇది 1 గుప్పెడు కలపండి. 1 గుప్పెడు వేప చెక్క పొడి కలపండి. అలాగే ఇందులో ట్రైకోడర్మా విరిడి అని దొరుకుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడి 20 గ్రాములు. వేప చెక్క కలిపితే ఇది కలపకండి, 2 కలపకండి. వేప చెక్క కానీ 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కానీ కలపండి. ఎందుకంటే ట్రైకోడర్మా విరిడి అనేది ఒక ఫంగస్, బెనిఫిషియల్ ఫంగస్, పనికొచ్చే ఫంగస్. ఈ నీమ్ కేక్ ఏం చేస్తుందంటే దీని ఫంగస్ని చంపేస్తుంది. మనకు ఊరికిన పౌడర్ కలుపుకోవడం, అందులో ఉన్న ఫంగస్ అంతా చచ్చిపోతుంది నీమ్ ఆయిల్ కలిపితే. కాబట్టి అది కానీ ఇది కానీ కలపండి. చాలామంది 2 కలిపేస్తారు, ఉపయోగం ఉండదు. నెక్స్ట్ మస్టర్డ్ కేక్ 100 గ్రాములు కలపండి. మస్టర్డ్ కేక్ అంటే తెలుసు కదా, ఆవచెక్క. లేదనుకోండి 50 గ్రాములు గ్రౌండ్నట్ పౌడర్, ఏదో ఒకటి, 2 కలిపినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ గరుగు ఇసుకలో కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, అది 1.5 యూనిట్ కలపండి. నెక్స్ట్ ఈ కోడిగుడ్లు పౌడర్ ఉంటుంది కదా, కోడిగుడ్లు బాగా పౌడర్ చేసి 50 గ్రాములు కలపండి, ఉంటే కలపండి. నెక్స్ట్ ఎముకల పొడి, స్టీమ్డ్ బోన్మీల్ అని దొరుకుతుంది. బోన్మీల్ కంటే ఇది చాలా మంచిది, బాగా ఉపయోగపడుతుంది. స్టీమ్డ్ బోన్మీల్ 1 గుప్పెడు వేయండి. మీ గుప్పెడితో 1 గుప్పెడు. లేదండి మేము ఇలాంటి ఎముకల పొడి, కోడిగుడ్ల పొడి మేము ముట్టుకోమంటే రాక్ ఫాస్ఫేట్ అని దొరుకుతుంది.
రాక్ ఫాస్ఫేట్ ఒక 30 గ్రాములు కలపండి. ఇది ముందే కలుపుకోవాలి, ఎందుకంటే మొక్క పువ్వులు వచ్చే సీజన్ కలుపుకుంటామని చాలామంది అనుకుంటారు. కాదండి, ముందే కలుపుకోవాలి. ఎందుకంటే పువ్వులు వచ్చే స్టేజ్కి ఇది అరుగుద్ది దానికి, మొక్కకి 2 నెలల ముందే కలుపుకోవాలి. కాబట్టి మొక్క వేసినప్పుడే ఇది కలుపుకోవాలి, సరిపోతుందండి. ఇంకా మీకు ఏమైనా బయో ఫెర్టిలైజర్స్ ఉన్నాయనుకోండి, సోడియం నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సాల్వలైజింగ్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది కూడా కలుపుకోండి. కానీ నీమ్ ఆయిల్ కేక్ కలపకపోతే మాత్రమే. ఏమండి, ఇది రెండో మిక్స్ వచ్చి లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్. లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ అని ఈ మధ్యన వస్తుంది. అదేంటంటే ఇందులో మట్టి ఉండదు, తేలికైనటువంటి పాటింగ్ మిక్స్ అనమాట. ఇది రెండో రకం. మొదటిది అయిపోయింది, రెండో రకం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ కోకోపీట్ 4 యూనిట్లు, కొద్దిగా ఓక్ కలపండి. అంటే ఎంతో కొంత కొద్దిగా అది తగ్గించి అందులో కొంత తీసి కొంత ఓక కూడా కలుపుకోవచ్చు. ఆ 4 పాయింట్లోని 4 యూనిట్లను 1 యూనిట్ తీసి ఓక కలుపుకుంటే లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కంపోస్ట్ కానీ బాగా చివుకని పసులేరు కానీ 4 యూనిట్లు కలపండి. 4 యూనిట్లు కలుపుతున్నాం, ఇందులో కొంచెం ఎక్కువ కలుపుతున్నాం, ఎందుకంటే మట్టి లేదు కదా, కోకోపీట్లో ఏమి ఉండదు. నీమ్ కేక్ ఒక 50 గ్రాములు కలపండి. నీమ్ కేక్ 50 గ్రాములు. అలాగే పెర్లైట్ అని చెప్పేసి తేలికైన పదార్థం కూడా దొరుకుతుంది, బజార్లో దొరుకుతుంది. ఇది ఈ పెర్లైట్ 1 యూనిట్ కలపండి. పెర్లైట్ ఇది ఏం చేస్తుందంటే గాలి బాగా చొరిగేలాగా చేస్తుంది. అలాగే నీటిని కూడా దాంట్లో నీటిని కూడా కొద్దిగా పట్టుకుని ఉంటుంది. ఇది మంచిదండి. ఇది తేలికైన పాటింగ్ మిక్స్ చేసి ఇది కంపల్సరీ కలపండి. నెక్స్ట్ వచ్చి ఎగ్ షెల్ పౌడర్ కలుపుకోవచ్చు. స్టీమ్డ్ బోన్మెల్ కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ ఒక 40 గ్రాముల నుంచి 50 గ్రాములు కలుపుకోండి. అది కూడా ఇవన్నీ కలుపుకున్నాక మీకు లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ తయారైనట్టు అది ఈ విధంగా కనిపిస్తుంది. దీని ఏంటంటే మనం మట్టిలోంచి కొట్టి కొన్ని మీలీ బగ్స్, నెమటోడ్స్ ఇలాంటివి ఇందులో ఉండదు, అదొక అడ్వాంటేజ్. ఇందులో డిసడ్వాంటేజ్ అంటే పెద్ద పెద్ద మొక్కలు లాంటివి ఇందులో స్థిరంగా నిలబడి ఉండవు, తేలికైన మట్టిగా అటు ఇటు పడిపోతుంది. కాబట్టి వాటికి ఇది మీడియం ప్లాంట్స్కి, పెద్ద పెద్ద ప్లాంట్స్కి ఇది పనిచేయదు, చిన్న ప్లాంట్లకి అయితే బాగా పనిచేస్తుంది. అదండి రెండోది. ఇప్పుడు మూడోది వచ్చి సీడ్లింగ్స్కి నారు పోసుకోవడానికి ఎలాంటి మట్టి కావాలంటే, నారు పోసుకోవడానికి ఒక యూనిట్ కోకోపీట్, 1 యూనిట్ కంపోస్ట్ ఉంటే చాలండి. కంపోస్ట్ కానీ 1 యూనిట్ ఉంటే 1/2 యూనిట్ అనే సరిపోతుంది. ఎందుకంటే కోకోపీట్లోనే మొక్క మొలుస్తుంది. కాకపోతే అది కొంతకాలం అయ్యేటప్పటికి ఒక 4 అంగుళాలు పెరగాలంటే కంపల్సరీ దాంట్లో ఎరువు ఉండాలి, ఎరువు కూడా ఈ 2 కలిపి తయారు చేసుకుంటే సరిపోతుంది. కుదిరితే మీకు ఇది కూడా వేయచ్చు, ఏది పెర్లైట్, లేకపోతే వద్దు. ఇంకా బోన్సాయి మొక్కలకు వచ్చేటప్పటికి మట్టి అంటే గార్డెన్ సాయిల్ 2 యూనిట్లు వేసుకోండి. 10 లీటర్ల పాటుకి ఎంత పడుతుందో చెప్తాను. 10 లీటర్ల పాటుకు 2 యూనిట్లు అది గార్డెన్ సాయిల్, 2 యూనిట్లు కోర్స్ శాండ్, బాగా డ్రైనీగా ఉండాలండి, వాటర్ డ్రైన్ అయిపోవాలి వేసిన వెంటనే. 2 యూనిట్లు కోర్స్ శాండ్ అంటే గరుగు ఇసుక, 2 యూనిట్లు కంపోస్టు లేదా పశువులేరు, బాగా చివుకుంది ఎనీ పశువులేరు, ఏ పశువులేరు అంటే పర్వాలేదు, ఆవుదైతే మంచిది, స్వచ్ఛమైంది. నెక్స్ట్ ఇటుకల పొడి, బాగా చిన్న చిన్న చిప్స్ కిందకి ఇటుకల పొడి. ఇది ఎందుకు వేస్తామంటే నీరుని పట్టించుకుంటుంది, గాలి కూడా వెళ్తుంది. అలాగే కోకోపీట్ ఆప్షనల్, ఒక గుప్పుడు వేయండి, ఆప్షనల్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి క్యాక్టస్ మొక్కలు ఉంటాయి కదా, ముళ్ళు కింద ఉంటాయి, వాటికి ఏం చేయాలంటే ఒక 5 లీటర్ల పాటుకి ఎంత కావాలో చెప్తాను. గార్డెన్ సాయిల్ 1 యూనిట్, కోకోపీట్ 1 గుప్పుడు, నెక్స్ట్ కంపోస్ట్ ఇసుక 2 యూనిట్లు, కంపోస్ట్ వచ్చేటప్పటికి 2 యూనిట్లు. ఈ 4 ముఖ్యంగా వేసుకుంటే మీకు కాక్టస్ కావాల్సినటువంటిది. కొద్దిగా ఫంగస్ రాకుండా ఒక 50 గ్రాముల నీమ్ కేక్ పౌడర్ వేయండి, ట్రైకోడర్మా విరిడి కానీ. ఇది వేసి దాన్ని బాగా కలుపుకుంటే మీకు మిక్స్ తయారవుతుంది. ఇలా ఏదైనా సరే మనం 5 రకాల సాయిల్ మిక్స్లు తీసుకున్నాం, మీ దేనికి కావాల్సిందో దానికి ఉపయోగించుకోండి, చేసుకుని కరెక్ట్గా కూడా. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. బాగా నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ పక్కన 2 మంచి వీడియోలు పెట్టాం, అవి కూడా చూడండి. మీకు నచ్చితే మీకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి పెట్టాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.